50 ఏళ్ల తరువాత కుంభరాశి వారి జీవితంలో ఒకేసారి 3 రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. వీరి జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తీరి వీరి దశ తిరగబోతోందని చెప్పుకోవచ్చు. అయితే 50 ఏళ్ల తరువాత కుంభరాశి వారి జీవితంలో జరగబోయేటటువంటి మార్పులేంటి? ఈ సమయంలో వీరు ఎలాంటి ఫలితాలను వీరి యొక్క జీవితంలో పొందబోతున్నారు? అలాగే వీరి జీవితంలో మరింత అభ్యున్నతి అనేది రావడం కోసం వీరు ఎలాంటి దేవతారాధనలు చేయాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి, ఈ విషయాలు సవివరంగా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం మేము అందించగలుగుతాం. గ్రహ గమనాలలో మార్పులు అనేవి రావడం వల్ల ప్రతి వ్యక్తి యొక్క జీవితంలోనూ మార్పులు అనేవి చోటు చేసుకోవడం జరుగుతుంది. బుధగ్రహ సంచారం వల్ల 50 ఏళ్ల తరువాత కుంభరాశి వారి జీవితంలో విశేషమైనటువంటి అదృష్టంతో యోగాన్ని పొందబోతున్నారు. వీరు ఒకేసారి గజలక్ష్మి రాజయోగం, గజకేసరి రాజయోగం మధ్య త్రిభుజ రాజయోగాన్ని కూడా పొందబోతున్నారు. ఈ సమయం వీరికి అదృష్ట యోగం అని చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక సమస్యలన్నీ కూడా వీరికి తొలగిపోతాయి. ప్రారంభించిన పనుల్లో విజయం అనేది వీరు పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైన ఫలితాలనేవి వీరు పొందుతారు. వీరు ఎప్పటి నుంచో వ్యాపారాన్ని విస్తరించాలి అని చెప్పని అనుకుంటూ ఉన్నారు. అలాంటి వారు ఖచ్చితంగా వీరు వారి యొక్క వ్యాపారంలో అభివృద్ధి అనేది చూస్తారు. ఇక అదే విధంగా వారు అనుకూలమైన ఫలితాలని కూడా పొందుతారని చెప్పుకోవచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఆలోచనలు చేసి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. ఈ ప్రణాళికల ద్వారా మీ యొక్క వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటారు. ఈ సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలనేవి ఎక్కువగా వస్తాయి. వీరి యొక్క జీతం కూడా పెరుగుతుంది. నూతన ఉద్యోగానికి మారాలి అనేటటువంటి ఆలోచన చేసేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి సమయంలో అనుకూలమైనటువంటి ఉద్యోగాన్ని, వారు కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. మీరు పడినటువంటి శ్రమకు తగినటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు. అంతేకాకుండా సహోద్యోగులు ఎవరైతే మీతో పాటు మీ యొక్క పనిచేసే ప్రదేశంలో ఉన్నారో వారి యొక్క సహకారం మీకు లభిస్తుంది. అంటే ఇప్పటి వరకు కూడా వారు మీకు హెల్ప్ఫుల్ గానే ఉన్నారు, కానీ ఇకపై వారు పూర్తిగా మనస్ఫూర్తిగా మీకు వారి యొక్క సహకారాన్ని అందిస్తారు. ఇక అదే విధంగా మీరు ఈ యొక్క చుట్టూ ఉన్నటువంటి మీ సహోద్యోగుల యొక్క సహకారంతో మీరు అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేయటంతో పాటు పై అధికారుల యొక్క ప్రశంసల్ని కూడా పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. మీరు చేస్తున్న పని గుర్తింపు పొందుతుంది. పై అధికారులు మీరు చేసేటటువంటి పని ఏంటి అని చెప్పి ఇప్పటి వరకు మిమ్మల్ని ప్రశ్నించి మిమ్మల్ని విసిగించి మీకు చాలా వరకు కూడా చిరాకు రప్పించారనే చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు మీరు చేసేటటువంటి పని యొక్క ఫలితం అనేది మీ పై అధికారులకు తెలుస్తుంది. తద్వారా మీపై ప్రశంసల వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ దగ్గర లేనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడడం వల్ల మీరైతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు ఎవరైనా 2-3 మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడికి వెళ్లి మీరు ఆ సంభాషణలో పాల్గొనకండి. అనవసర విషయాలలో మీరు తలదూర్చటం వల్ల అనేక రకాల ఇబ్బందుల్ని, చిక్కుల్ని కొని తెచ్చుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక ఎవరైతే ఈ కుంభరాశి వారు చదువుకుంటూ పార్ట్ టైం జాబ్స్ చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనతో ఉన్నవారు ఉన్నారో వారికి ఈ సమయంలో పార్ట్ టైం జాబ్ చేయటం ద్వారా వీరికి బాగా కలిసొస్తుంది. మంచి జాబ్ అనేది, పార్ట్ టైం జాబ్ అనేది వీరికి దొరుకుతుంది. దీనివల్ల చదువుకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్లడం జరుగుతుంది. ఈ సమయంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఆదాయ మార్గాలనేవి అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆదాయ వనరులు కూడా అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీరు సంపాదన కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, ఆదాయ అభివృద్ధి కోసం మీరు చేసేటటువంటి ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మంచి ఫలితం అనేది చక్కగా దొరుకుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఆకస్మికంగా మీకు ధనలాభం అనేది వస్తుంది. అంటే ఏంటి ఆకస్మికంగా అంటే ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. అదెలా అంటే మీకు ఎప్పటి నుంచో ఎవరి దగ్గర నుంచో డబ్బు రావాలి, వాళ్ళు మాత్రం ఇవ్వట్లేదు. కానీ సడన్ గా మీకు వాళ్ళంతట వాళ్లే తీసుకొచ్చి ఆ డబ్బును మీ చేతిలో పెట్టొచ్చు. లేదా కోర్టు తగాదాల్లో ఉన్నటువంటి మీ యొక్క కేసులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ముఖ్యంగా ఆస్తులకు సంబంధించినవి ఉన్నాయో అవి మీకు అనుకూలమైనటువంటి తీర్పుతో ఆ ఆస్తి అనేది మీకు రావడం ద్వారా మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కలగబోతోంది.
ఇక అదే విధంగా మీరు ఎప్పుడో మీ యొక్క లైఫ్ జర్నీ స్టార్ట్ చేసిన టైంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడి రావడంతో పాటుగా భూములపై మీరు పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను తీసుకురావడంతో మీకు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఎవరైతే కొనుగోళ్ల వైపుకు మళ్ళాలి అనుకుంటున్నారో లేదా పెట్టుబడుల వైపుకు మళ్ళాలి అనుకుంటున్నారో అలాంటి వారికి గోల్డ్ పర్చేసింగ్ అనేది చాలా మంచి లాభాలను తీసుకొస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి వారు వారి యొక్క రాజయోగ కారణంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. వచ్చిన ఆదాయాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా కూడా లిక్విడ్ క్యాష్ గా ఉంచుకోకుండా స్థిరాస్తుల రూపంలో వాటిని భద్రపరుచుకోవడం చాలా మంచిదని చెప్పబడుతోంది. మీరు మీ కష్టార్జితాన్ని చక్కగా ఆస్వాదిస్తూ మీ యొక్క జీవితంలో ఉన్నత శిఖరాలని అధిరోహిస్తారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా నలుగురిలోనూ మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుటుంబ సభ్యులందరి మధ్యన కూడా మీకు మంచి పేరొస్తుంది. నలుగురు మిమ్మల్ని గౌరవించే స్థితిలో, స్థాయిలో మీరుండడం అనేది జరుగుతుంది. ఇక అదే విధంగా కుటుంబ సభ్యుల మధ్యన చిన్న చిన్న విభేదాలు, తగాదాలు వచ్చే సూచనలున్నాయి. సో అవి వచ్చినప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు భయపడకండి. ఎందుకంటే మీరు చేసేటటువంటి పనులు మీ యొక్క కుటుంబానికి ఏ విధంగానూ ఎఫెక్ట్ కావు. సో చిన్న చిన్న తగాదాలు, విభేదాలు వచ్చినప్పుడు ఇది నా వల్లేనేమో అనేటటువంటి ఆలోచన మీరు అస్సలు చేయకండి. ఏమాత్రం అలాంటి ఆలోచన మీ మనస్సుకి కలిగినా మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి కుటుంబంలో వచ్చిన చిన్న చిన్న తగాదాలని, విభేదాలని మీరే దగ్గరుండి పరిష్కరించడం ద్వారా కుటుంబంలో మీకు గౌరవ మర్యాదలనేవి పెరుగుతాయని చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశి వారు చాలా వేగంగా అభివృద్ధి అవుతూ ఉంటారు. అయితే మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో మాత్రం చాలా విలువైన టైంని గడుపుతారని చెప్పుకోవచ్చు. మీ ఇద్దరి మధ్య ఉండేటటువంటి బంధం ఏదైతే ఉందో అది చాలా చక్కగా బలపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో నూతనంగా పరిచయం అయ్యే వ్యక్తులను మనం గుడ్డిగా నమ్మకుండా ఉండడమే మంచిది అని చెప్పబడుతోంది. చేసే పని పట్ల చాలా చక్కగా అవగాహన కలిగి ఉండి ముందుకు వెళ్ళడం మంచిది. గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. దాని గురించి పూర్తిగా అవగతం అయిన తర్వాత, దాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత ఆ పనిని పూర్తి చేసే ప్రక్రియ అనేది మీరు మొదలు పెట్టడం ద్వారా మంచి రిజల్ట్ అనేది పొందుతారని చెప్పుకోవచ్చు. సమయంలో మీరు చక్కటి అభ్యున్నతిని పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూస్తే కనుక మహాశివునికి ఆవు పాలతో అభిషేకం చేయటం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందుతారు. రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు మొదట్లో బెల్లం, ఆవు పాలు కలిపి వేసినట్లయితే సమస్యలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. విష్ణు సహస్రనామం పారాయణం చేస్తూ ఉంటే మంచిది. మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల చాలా చక్కగా అనుకూలమైనటువంటి ఫలితాలనేవి లభిస్తాయి. మరి చూశారు కదా, ఈ యొక్క 50 ఏళ్ల తర్వాత కుంభరాశి వారి జీవితంలో వచ్చే 3 యోగాలు ఏంటి, ఎలా ఉండబోతున్నాయి, అదేవిధంగా ఆ యోగాల వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాలను, మరి మీది కుంభరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.